హలో ఫ్రెండ్స్, రామలక్ష్మి శౌర్య నాకు చోట కలుస్తుంది. వీడియో ఇవ్వండి సార్ అని చేయి చాపి అడుగుతుంది. అప్పుడు శౌర్యకి వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తుకొస్తాయి. ప్రశాంత్ కోసం, రామలక్ష్మి కోసం ప్రశాంత్ చనిపోయినా పర్వాలేదా అని ఏడుస్తూ అడుగుతుంది. ప్రశాంత్ కనుక చనిపోతే నేను కూడా ప్రాణాలతో ఉండలేనురా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరి కోసమో తల్లిని పోగొట్టుకున్నంత దుర్మార్గుని కాదమ్మా అని అంటాడు. ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. వీడియో ఇవ్వండి సార్ అని నేను వెళ్ళాలి ఇవ్వండి సార్ అని రామలక్ష్మి గట్టిగా అడుగుతుంటే, ఆ వీడియో నాకు దొరకలేదు రామలక్ష్మి అంటాడు శౌర్య. దొరకకపోవడం ఏంటి సార్, మీరు ఆ వీడియోకి దండం పెడతాను, ప్లీజ్ నాకు ఆ వీడియో ఇవ్వండి సార్. ఆ వీడియో తీసుకువెళ్ళి ఆధారం చూపించకపోతే నాకు పెళ్లి చేసేస్తారు సార్. ఇంకా ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు అని ఏడుస్తూ అడుగుతుంది. ప్లీజ్ సార్ దండం పెడతాను, అయినా ల్యాప్టాప్ దొరికింది అన్నారు కదా, ల్యాప్టాప్ దొరికితే వీడియో ఏమైంది సార్, ఆ వీడియో ఏం చేశారు అని గట్టిగా రా శౌర్యని చేతులు పట్టుకొని అడుగుతుంటే, ఆ వీడియో డిలీట్ చేశాను రామలక్ష్మి అంటాడు. డిలీట్ చేశారా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్క ఇంటి దగ్గరేమో వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు రామ కోసం. మరి రామలక్ష్మి పెళ్ళి ఆగుతుందా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.